ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంచి రుతిక ఛానల్. వేసిన బట్టలే ఆర్గనైజ్ చేసుకుంటున్నా చూడండి. ఇది నా ఫస్ట్. అప్పుడు మేము శ్రీనిధి రిసార్ట్కి వెళ్ళాం. అప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్ డ్రెస్ తీసుకున్నాం. ఇది సేమ్ షార్ట్, దీనికి టై వేసుకుంటుంది. అప్పుడు లాస్ట్ ఇయర్ నా ఫస్ట్ క్లాస్లో కూడా ఒక తీసుకోవేరు, కానీ దాంట్లో స్విమ్మింగ్ పూల్ లేదని ఇప్పుడు సెకండ్ స్విమ్మింగ్ పూల్లో బాగుండదు, మళ్ళీ టీచర్ రానియదని ఎట్లానో చేసుకున్నాం. ఇది నా జీన్స్ ప్యాంట్, లెగ్గిన్స్. ఇవి సపరేట్గా ఇప్పుడు మొత్తం చెదరలు తీసి మంచిగా నీట్గా పెడతాం. ఇది నాది నైట్ డ్రెస్. ఇది నా స్విమ్మింగ్ పూల్. ఇది పాయింట్స్ నావి కొన్ని ఉన్నాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, అప్పుడు ఎప్పుడుదో ఇది, కానీ ఇప్పుడు టైట్ ఉంది. అందుకే దీన్ని కొన్ని రోజులు వాడినాక టైట్ ఉంటుందా, అందుకే ఉంచిపెట్టినాం. ఇది కూడా టైటే అయిపోయింది, చాలా బాగుండేది. టాప్ ఇది పాయింట్ అంది. మంచిగా ఎప్పుడు మడత పెడతాం. దీన్ని మంచిగా మడత పెడతాం. ఫస్ట్ దీన్ని ఇట్లా పెట్టుకున్నాం కదా, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ టచ్ అయ్యే వరకు ఇలా పెట్టుకోవాలి కదా. దీని పాయింట్ ఇది. దీన్ని ఇట్లా పెట్టుకొని ఇట్లా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. దాని మధ్యలో పెట్టుకోవాలి, టీచర్ మధ్యలో ఇలా పెట్టేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇది అయిపోయింది. మీరు తిన్నారా ఫ్రెండ్స్? కామెంట్లో కామెంట్ చేయండి. ఇలా సండే కాబట్టి అన్ని పనులు చేసుకుంటున్నాం. సండే తప్ప అసలు పిల్లలు కూడా స్కూల్కి అందరూ పోతారు, నేను కూడా పోతా, కానీ బోర్గా అనిపిస్తుంది అసలుకి. ఒక్కరోజు సండే వచ్చిందనుక చాలు. అసలుకి మమ్మీలేమో పనిలో ఉంటారు, చిన్నపిల్లలేమో ఆడుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్. నిన్న నేను ఆడుకున్నా అని ఇక్కడ దెబ్బ తగిలింది ఫ్రెండ్స్. ఎవరైనా ఈరోజు ఆడుకుంటే కేర్ఫుల్గా ఆడుకోండి. ఏడపడ్డావు? రోడ్ మీద అసలుకి. స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నాం. ఫస్ట్ జీన్స్ పాయింట్ పెట్టేసుకుందాం నీట్గా. ఈ పాయింట్ మా డాడీ ఈ పాయింట్ అప్పుడు లాస్ట్ ఇయర్ దుబాయ్కి వెళ్ళేటప్పుడు తెచ్చిండు. దీని టీషర్ట్ దాని ఉండే, దాన్ని కూడా ఇప్పుడు మడత పెట్టాను. ఇది పాయింట్స్. అది దీని మీద పెట్టుకుంటాం. మీరు ఎవరికి చిన్నపిల్లల పని రాదో వాళ్ళకి కూడా నేర్పియండి సరేనా. అప్పుడు నేను
ఇవి నైట్ డ్రెస్సెస్, కొన్ని పైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం టీ షర్ట్స్, ఫ్రాక్స్ పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పార్ట్ 1 చూస్తే లైక్ కొట్టండి. ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఇవి నా టీ షర్ట్స్. ఇప్పుడు ఇది మా మమ్మీ డ్రెస్, దాంతోనే నాకు ఫ్రాక్ కుట్టింది. నీకు అప్పుడు ఇది పైన్స్ కదా ఫ్రెండ్స్, దీంట్లో దీన్ని పాయింట్ చూపించిన, దుబాయ్ నుంచి తెచ్చారని. దాని టాప్ ఇది. ఓకే ఫ్రెండ్స్, మీ బట్టలు ఆర్గనైజ్ చేసుకురా ఫ్రెండ్స్, ఒకసారి కామెంట్ చేయండి. ఇందాక చిందరపందర అయినది నీట్గా ఉన్నాయి, కానీ మళ్ళీ నీట్గా అవ్వకపోతే ఇప్పుడు పైన్స్లో ఏమో షర్ట్ వేసి కలిపినాయి, మిక్స్ అయిపోయినాయి మొత్తం. అందుకే దాన్ని చూడండి ఫ్రెండ్స్, అంత చిందరపందర అయిందో. అందుకే ఇప్పుడు నేను నీట్గా వేస్తున్నా. ఇది జీన్స్ ప్యాంట్ కోసం షర్ట్. ఇది కూడా జీన్స్ ప్యాంట్ కోసమా. లోపల ఒక ఫ్లవర్ ఉంటుంది, ఇది బ్యాక్ సైడ్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకో టీ షర్ట్. నా దగ్గర చాలా బట్టలు ఉన్నాయి, కానీ అవి మొత్తం చిన్నగా అయినాయని మమ్మీ పడేసింది. ఇప్పుడు కొత్తవి తెచ్చుకున్నాం. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వస్తుంది. దీని హ్యాండ్స్ ఇది పెద్ద హ్యాండ్స్ వస్తాయి, ఫుల్ హ్యాండ్స్. షార్ట్ హ్యాండ్స్ రావు. ఇంక ఇట్లా వస్తాయి, ఇట్లా ఫుల్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వస్తాయి ఫుల్ హ్యాండ్స్ ఈ డ్రెస్కి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు ఇంకోటి కూడా చూపిస్తా. దీని ఇంట్లో మారుతూ పెట్టాలి. ఇది ఇంకోటి, దీని లోపల ఏది వస్తుంది. ఇది వేసుకోవాలంటే ఏదో ఒకసారి హ్యాండ్ వస్తాయి కదా, హ్యాండ్ రావు ఒకసారి. ఒక్కొక్కసారి దీనికి ఇట్లుంటుంది. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, పైన్స్ అక్కడ ఉంటే ఇక్కడికి వచ్చాయి. ఇది ఫుల్ పాయింట్ గానే మా మమ్మీ కట్ చేసింది. మళ్ళీ ఇది ఇంకో టీ షర్ట్. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. బాయ్. ఈ వీడియో అయినా మీకు నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.